ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఊరు పేరు లేని ఒక విధవాంగనం రాజమాత చేసి రమ్య ఫణితే నాదరించినట్టి ఆది దేవుని ప్రేమ ప్రజ్వలించే రూతు గ్రంథమందు. రూతు గ్రంథాన్ని సమూయేలు గ్రంథానికి, న్యాయాధిపతుల గ్రంథానికి ఒక వారధిగా భావించవచ్చు. సమూయేలు గ్రంథం నుండి మన ఎదుటికి రానున్న దావీదు రాజు పూర్వీకులు ఎలాంటివారో, అతని వంశక్రమం ఏమిటో తెలిస్తే ముందుగా వాతావరణం అంతా మారిపోతుంది. న్యాయాధిపతులు గ్రంథంలో ఉన్న మోటుతనం, హింస కనిపించకుండా పోతాయి. రూతు గ్రంథంలో చక్కని పల్లె వాతావరణం, కుటుంబ జీవితం, ఆనాటి యూదయ ప్రాంత జానపద సంస్కృతి కనిపిస్తాయి. దేవుడు ఒక కుటుంబం ద్వారా అత్యంత సాధారణమైన, రమణీయమైన పరిస్థితిలో తన సంకల్పాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో ఈ చిన్ని పుస్తకం తెలియజేస్తున్నది. పాత నిబంధనలోని రూతు అనే స్త్రీ క్రొత్త నిబంధన సంఘానికి ముంగుర్తు. రూతు గ్రంథంలో బహుశా మొదటి 4-5 వచనాలు మినహాయించి మిగిలిన భాగమంతా దయ, సమ్మతి, సానుభూతి, ప్రేమ, అవగాహన, విధేయత, నమ్మకం మొదలైన రమ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. న్యాయాధిపతుల గ్రంథమంతా ఎక్కడ చోటు దొరకని ప్రేమ, దయ, అభిమానం వంటి గుణాలు ఈ 4 అధ్యాయాల పుస్తకంలో వచ్చి పోగుపడినట్టు అనిపిస్తుంది. యుద్ధాలు, అంతః కలహాలు, జాతి అంతా సిగ్గుతో తలదించుకునేలా చేసే సంభవాలతో నిండిన ఆ జాతిలో, ఆ కాలంలో ఇటువంటి కమనీయమైన, సుకుమారమైన పల్లెటూరి ప్రేమగాథ చోటు చేసుకోవడం ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టుగా అనిపిస్తుంది. అయితే కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మానవ చరిత్ర అంతటిలోనూ ఈ 2 పాయలు ఒకదానికొకటి ఒరుసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఒకటి మనుషుల బాధ్యతలపై ఆధారపడి సంభవిస్తూ వచ్చిన వివిధ రకాలైన ఫలితాలు, మరొక వైపున దేవుడు తన చల్లని హస్తాలతో తన సంకల్ప సిద్ధికై జరిగిస్తూ వచ్చిన ధన్యకరమైన చరిత్రగతి. తన సంకల్పానికి వ్యతిరేకంగా అనిపిస్తున్న చరిత్ర ఎంత జరుగుతున్నప్పటికీ దేవుడు మాత్రం తన కృపా కార్యాన్ని తాను చేసుకుంటూనే పోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంఘటనలు ఒక చెంప జరుగుతూ ఉన్న రూతు వృత్తాంతాలు వేరొక వంక సాగిపోతున్నాయి. దైవ సంకల్పం, వాగ్దాన నెరవేర్పు మొదలైన వాటికి ఆధారం కేవలం ఆయన కృపయే. మనుషుల అస్తవ్యస్తమైన చర్యలు దేవుని సంకల్పానికి విఘ్నం కలిగించలేవు. ఒకవేళ అలా జరిగించడానికి సాతాను ప్రయత్నిస్తే దేవుడు గద్దిస్తాడు. జకర్యా 3:2.